హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి 60 కేజీలోడు బర్త్డే. అర్థం లేదా? మీ భానుగాడి బర్త్డే. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. ఇప్పుడు టైం కరెక్ట్గా 1:30. ఇప్పుడు నీట్గా స్నానం చేసి ఫ్రెష్ అయ్యాను. అంటే బర్త్డే కదా అని చెప్పేసి స్నానం చేసి గుడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? ఈ టైంలో ఎవరైనా గుడికి వెళ్తారో చెప్పండి. మ్యాటర్ ఏంటంటే మా చెల్లి వాళ్ళు, మా కత్సీన్ గడు, మా భీమగడు వీళ్ళందరూ అయితే నాకు బర్త్డే సెలబ్రేషన్స్ చేశారు. కేక్ కట్ చేశారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క కేక్, మొత్తం 3 కేకులు కట్ చేశారు. ఆ సెలబ్రేషన్స్ అన్నీ ఇప్పుడు పెట్టాను చూడండి. ఆ సెలబ్రేషన్స్ అన్నీ చూసిన తర్వాత మీకు అర్థమైపోద్ది నేను ఎందుకు ఇప్పుడు స్నానం చేసి రెడీ అయ్యానండి. ఫస్ట్ మా క్రాంతి కూడా కేక్ కట్ చేసింది చూడండి, అదే మా కత్తిసీన్ కూడా. మొత్తం మీరు తీసేసుకుంటే మా కత్తిసీన్ కూడా చేసిన బర్త్డే సెలబ్రేషన్స్ చూశారు కదా. ఇప్పుడు మా తింగరబుచ్చి నా బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసిందో చూడండి. ఫస్ట్ టైం నా బర్త్డేకి మా చెల్లి కేక్ తీసుకొచ్చింది, అంతేకాకుండా ఒక స్పెషల్ గిఫ్ట్ కూడా ఇచ్చింది. పోయింది ఫస్ట్ ఫ్లాప్ క్యాండిల్ మటాస్ అయిపోయింది. ఇంకేం కొట్టే కొట్టే మొగం మొత్తం కొట్రా అడిసానండి. తెలియదు ఎన్ని కష్టపడుతున్నా చూడండి ఫ్రెండ్స్ తిప్పడానికి. నేనే కూడా వస్తున్నాను. ఓకే ఓకే, అది అంత పడిపోయారా? మా తింగరబుచ్చి తీసుకొచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఇదే. ఇప్పుడు వరకు నాకు ఎవరు గిఫ్ట్ ఇవ్వలేదు, అంటే నా బర్త్డేకి ఇప్పుడు వరకు ఎవరు గిఫ్ట్ ఇవ్వలేదు. ఫస్ట్ టైం మా చెల్లి ఇచ్చింది. అది చూసినట్టు ఫోటో ఫ్రేమ్ అని అర్థమైంది. ఏదో నార్మల్ ఫోటో ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఆ ఫోటో ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది చూసిన తర్వాత నిజంగా నాకు మాటలు రాలేదు. ఒక్కసారిగా మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. మా చెల్లి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఇదే. నేను తీసుకున్న ఫస్ట్ గిఫ్ట్ కూడా ఇదే అనుకోండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఆ ఫోటో చూసిన తర్వాత అసలు నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం అవ్వలేదు. చాలా ఎమోషనల్ అయిపోయాను. బయటికి చెప్పుకోలేకపోయాను, కానీ అంటే ఏం అర్థం కాలేదు. ఒక సెకండ్ నాకు ఆ ఫోటో చూసిన తర్వాత. ఆ ఫోటో ఏంటో మీకు లాస్ట్లో రివీల్ చేస్తాను. అంతకన్నా ముందు మా భీమగడు, మా మణిగడు కలిసి చేసిన బర్త్డే సెలబ్రేషన్ చూడండి. ఇప్పుడు వరకు ఎప్పుడు నాకు ఎంత దారుణంగా బర్త్డే సెలబ్రేట్ చేయలేదు. నేను మా ఫ్రెండ్స్కి ఈ టైప్లో బర్త్డే సెలబ్రేషన్ చేశాను, అప్పుడు నాకు ఏమనిపించలేదు. కానీ ఫస్ట్ టైం నాకు ఎలా చేస్తుంటే అర్థమైంది ఎంత దారుణంగా ఉంటుందని. హ్యాపీ బర్త్డే టు యు. టీషర్ట్ కెచ్చరి కావాలంటే బట్టలు అయ్యాయి గుద్దాయి గుద్దాయి గుడ్డి ఆడికిచ్చోటి గట్టి తెలుతుందిరా. స్లో కొట్టరా. ఇది ఎట్టుకోరమని రే భీమా, ఇది ఎట్టుకురా కెమెరా ఎట్టుకుందా. సూపర్ మండిపోతుందిరా. మొక్కం చూపించు మండిపోతుందా? ముందు రాదు ఇచ్చారా. మండిపోతుంది మనది. బర్త్డే సెలబ్రేషన్ ఇక్కడికి తీసుకొచ్చి లైట్ తీరు చూడండి. మొన్న కొన్నాను 550 టీ షర్ట్. అప్పటికి చెప్పాను పెంట పెంట చేశారు. ఇక్కడ చూడండి
సూపర్ అమ్మా. అప్పుడు ఇలాంటిది ఏదో ఉంటుందని అనుకున్నాను కానీ అంటే ఇలా గుడ్లే కొడతారని అనుకున్నాను. అందుకే రా షర్ట్ మార్చుకొని స్నానం చేయాలి కదరా వద్దురా అని అన్నాను. షర్ట్ మార్చుకొని రమ్మన్నాము. తేరా చూస్తే ఇప్పుడు స్నానం కాదు ప్యాడీలు వేసారు. కొంపు మామూలు రావట్లేదు వాసన. ఇప్పుడు వరకు మేము అవతలకి వేస్తే ఏదోలా అనుకున్నాను కానీ నాకు వేస్తే తెలిసిందే. వా, సూపర్ అమ్మా. కేక్ కట్ చేయలేదు. కేక్ కట్ చేయకుండా చూడండి ఎంత పని చేశారా. ఆ పేడలో ఒడిసిన కేక్ ఇప్పుడు అదే ఆ కత్తితో కట్ చేయాల్సి వస్తుంది. పేడలోడి లేదురా. ఇప్పుడు ఇది తినేసరే బయటకు వచ్చేస్తుంది అలా ఉంది. ఇది మన బర్త్డే సెలబ్రేషన్స్. ఏంటో వాసన మాత్రం అస్సలు భరించలేకపోతున్నాను. ఎంత పని చేస్తారు అనుకోలేదు. ఫస్ట్ మమ్మల్ని మేము ముందే చెప్పాం కానీ నువ్వే ఉండదు మా సింగిల్ గా తీసుకురావాలి. షర్ట్ మార్చుకురామన్నా. హ్యాపీ బర్త్డే టు మీ. వాసన మామూలు రావట్లేదు రా. కొంపు వాసన గైస్. గలీజ్ గలీజ్ కొంత చా అంతా పేడ ఉంటుంది. అరే మామూలుగా ఎట్టరు ఫోటోలు తీద్దాం ఉండ తర్వాత తీసుకుందాం ఉండండి. అయితే పక్కన అలా వచ్చేద్ది తెలుసురా. పాంకబే చూసారు కదా నా బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగా. ఎందుకు స్నానం చేసినా మీకు అర్థమైపోయి ఉంటుంది. మా చెల్లి వాళ్ళు మా కత్తిసిని కూడా వాళ్ళు చేసిన సెలబ్రేషన్స్ అయితే బాగానే ఉన్నాయి. కానీ లాస్ట్లో మా భీమగూడు మణిగూడు చేసిన పనికి అయితే మొత్తం పెంట పెంట చేసి పారేశారు. జస్ట్ కేక్ కట్ చేస్తారేమో అనుకున్నాను. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఏం ఐటమ్స్ ఏం కనిపించలేదు. అయితే కేక్ కట్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత పేడ గుడ్లు తీసుకొచ్చి కొట్టేశారు. మొత్తం కొంపు అయిపోయింది. మొన్న రీసెంట్గా కొన్ని టీ షర్ట్లు కొనుక్కున్నాను, 3 టీ షర్ట్లు. అందులో ఒక టీ షర్ట్ నాశనం చేసి పారేశారు. ఇంటికి వచ్చి నీట్గా ఇప్పుడే స్నానం చేశాను. మీతో ఇంకొక విషయం షేర్ చేసుకోవాలి. ఇందాకలా నేను ఒక క్లిప్ సగం వరకే పెట్టాను కదా, మా చెల్లి గిఫ్ట్ ఇచ్చింది. ఓపెన్ చేసి ఆ ఫ్రేమ్ ఏంటో మీకు చూపించలేదు. ఆ ఫ్రేమ్ చూస్తే నాకు అంటే అదులో అయిపోయినా. మీకు మీ అందరికీ ఇప్పుడు చూపిస్తాను. మీరు ఏమనుకుంటున్నారు ఫస్ట్ గెస్ట్ చేసి కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం మా చెల్లిది నాదే ఫోటో ఉంటుంది. కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఇచ్చిందనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. మామూలుగా నాకు తెలిసి ఏదో ఇస్తుందని. అంటే ఇప్పుడు వరకు ఎప్పుడు నేను గిఫ్ట్లు ఏం తీసుకోలేదు. ఫస్ట్ టైం మా చెల్లి ఇచ్చిన గిఫ్ట్ ఇదే. నా బర్త్డేకి ఇప్పుడు వరకు ఎప్పుడు కేక్ సెలబ్రేషన్లు అవి చేసుకున్నాను కానీ గిఫ్ట్ అయితే ఎప్పుడు తీసుకోలేదు. ఫస్ట్ మా చెల్లి ఇచ్చింది గిఫ్ట్ ఇచ్చింది. అది కూడా నా 22nd బర్త్డే ఇది. ఓకే, ఇప్పుడైతే ఆ ఫ్రేమ్ చూపిస్తాను. చెప్తున్నా, ఈ ఫ్రేమ్ చూసినంటే నాకైతే నిజంగా మాటలు రాలేదు. అంటే అదిలో అయిపోయినా అనమాట. నార్మల్ ఫోటో అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేశాను. కానీ చూసిన తర్వాత దాంతోపాటు ఈ ఫోటో కూడా చాలా ఎమోషనల్గా ఉందండి. ఇప్పుడు కాదు, మా చిన్నప్పుడు ఫోటో, మా చెల్లి బర్త్డేకి తీసుకున్న ఫోటో ఇది. మా చెల్లి ఏజ్ ఎంత ఉంటుంది అప్పుడు గెస్ట్ చేయలేను. నా ఏజ్ కూడా నాకు అప్పుడు గుర్తులేదు అది ఎంత అనేసి. ఓకే, ఇంక లేట్ ఎందుకు, ఇదిగోండి ఫోటో ఫ్రేమ్. అంటే బ్లడ్ అట్ ఎందుకు ఇలా చేసింది నాకు అర్థం కాలేదు. కానీ ఫోటో అయితే నాకు చాలా బాగా నచ్చింది. బాగుంది కదా. ఫస్ట్ గిఫ్ట్ ఇది. అంటే నాకు నా బర్త్డేకి వచ్చిన ఫస్ట్ గిఫ్ట్ చెప్తున్నాను కదా. చాలా ఎమోషనల్గా ఉన్నది. మా చెల్లి ఇచ్చింది. ఇగో అప్పుడు కూడా మనది ఇదే స్టిల్. ఇప్పటికీ ఇలాగే పెట్టుకొని ఫోటోలు తీసుకుంటాం మనం. మా చెల్లేమో అంటే ఈ ఫోటోలో ఇలా మామూలుగా ఇలా నించోబెట్టి తీశారు. కానీ ఈ ఫోటో ఎక్కడ ఉంటుందబ్బా చూపిద్దాం అంటే తర్వాత ఎప్పుడైనా వీడియోలో మీకు చూపిస్తాను. నార్మల్గా మా చెల్లి కుర్చీలో కూర్చొని ఉంటుంది, నేనేమో పక్కన ఇలా నించుంటున్నా. ఇగో తను నించోబెట్టారు, నేను పక్కన ఎలా నించున్నాను అలా ఉన్నాను. చూడండి అప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను కదా. మా చెల్లి మాత్రం అప్పుడు అంటే ఒక సీల్ రాకాసిలా ఉండేదే, ఇప్పుడుగా అలా ఉన్నది అనుకోండి. ఇంకా బాగుంది కదా. అసలు మాటలు రావట్లేదు డార్లింగ్స్. దగ్గరికి తీసుకురా. నాకైతే ఒకటి అనిపించింది అనమాట. ఈ నేమ్ లేకుండా ఓన్లీ మా చెల్లిది నాది ఫొటోస్ ఉండుంటే వేరే లెవెల్లో ఉన్నా. ఇప్పుడు వరకు నా గదిలో ఒక్క ఫోటో ఫ్రేమ్ కూడా పెట్టుకోలేదు. నేను పెట్టబోయే ఫస్ట్ ఫోటో ఫ్రేమ్ ఇదే. మామూలుగా నా గది ఉంది కదా ఇదే, దీన్ని కొంచెం మాడిఫై కాదు, జస్ట్ పెయింట్ వేసి ఉంచుకుందాం అనుకుంటున్నాను. ఈ బెడ్ కూడా తీసేద్దాం అనుకుంటున్నాను.
స్పేస్ లేదనమాట ఏమైనా వీడియోస్ చేయడానికి దానికే. అది కూడా పెడతాను వీడియో. ఎంత బాగున్నదంటే నిజంగా చాలా బాగున్నది. ఇంకా మనకి బర్త్డే రోజు ఎక్కడైనా ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను. అది పార్ట్ 2లో అప్లోడ్ చేస్తాను. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను కదా, మీ బ్లెస్సింగ్స్, అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. సరే, ఇంతకీ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నాకైతే నిజంగా ఈ ఫోటో చూసిన తర్వాత అసలు ఏమనాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు వరకు నేను జస్ట్ ఏదో మా చెల్లికి బర్త్డే సెలబ్రేట్ చేసింది కానీ ఇలాంటి గిఫ్ట్లు ఏమి ఇవ్వలేదు, ఏం చేయలేదు. ఓకే మరి ఉంటాను. వెళ్ళే ముందు అయితే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు టాటా, బాయ్ బాయ్.